మహిళల కోసం ఆలోచించాడు, రైతుల కోసం ఆలోచించాడు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటండి, రేవంత్ ఎవరో కాదు, నా శిష్యుడే. మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, జిమ్మిక్స్ చేస్తాడు. జనం అంత నమ్మని మోసపోతే జనం పోని అంటాడు. గెలిచిన కాడ వాళ్ళకి పోతాడు. ఆయన అంటాడు ధైర్యంగా నీ తిరుగుంటే లాభం లేదంటాడు. వాస్తవే, 3 సార్లు గెలిచాడు ముఖ్యమంత్రి, 7 సార్లు గెలిచాడు. ఇక్కడ అబద్ధాలు అంటే ముందుకు పోతాడు. న్యాయం అనేది పోతాడు. ఆయన అంటాడు ధైర్యంగా నీ తిరుగుంటే లాభం లేదంటాడు. వాస్తవే, 3 సార్లు గెలిచాడు ముఖ్యమంత్రి, 7 సార్లు గెలిచాడు. ఇక్కడ అబద్ధాలు అంటే ముందుకు పోతాడు. న్యాయం అనేది లేదు. వారు అన్నట్టు బస్సులు ఏంటంటే బజార్ల పట్టి తిరిగేటోళ్ళు తీసుకొచ్చి ఎంపీ చేసాడు. రూపాయి లేకుండా పైసలు ఖర్చు పెట్టుకొని తిరిగాడు. అసలుతోని ఎంపీ చేశాడు. దయచేసి మోసగాలం మనం బుద్ధి చెప్పాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ధైర్యంగా ఉండండి. ఒక్కొక్క స్కీమ్ వివరణ చేస్తా, గట్టి ఉంటారా? యువకులు వాళ్ళు నా మనవాళ్ళు అన్నట్టే ఈ తాతగా పనిచేసారు, ఈ 5 పని చేసారు. ఇప్పుడు మనవాళ్ళు చేస్తారా? న్యాయంగా సంగతి మీ తాతను అడుగుతుంది, మీ అమ్మమ్మని అడుగుతుంది, మీ నాయనమ్మని అడగండి, మీ అమ్మని అడగండి. దయన్న అంటే వాళ్ళు ప్రాణం చూసుకుంటారు. దయన్న మీద అభిమానం. పాత కార్యకర్తలు కూడా చాలా మంది వచ్చారు, నాగర్తి తండ నుంచి వచ్చారు. వాళ్ళు మెడకాయ పోసుకుంటారు వాళ్ళిద్దరు. దయచేసి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా